వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇతనో బాట్ని నా ఛానల్ పేరు అయితే. సో ఈ రోజు నేను కొత్త ప్లాంట్ కోసము, మొక్క కోసము, అలాగే పండ్ల కోసం తెలియజేస్తానండి నా ఛానల్లో అయితే. సో ముందుగా నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే నా ఛానల్ 10 మందికి ఉపయోగపడుతుంది నా ఛానల్లో అయితే. సో ఈ రండి చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఆల్రెడీ ముందు కోసానండి ఇది. ఎందుకంటే కోసాను నాకు చూడడానికి చాలా చక్కగా ఉందండి, నేను ముందే కోసానండి. సో ఇవి ఏంటంటే ఇవి జంబో నేరేడు అంటారండి వీటిని. సో ముందుగా నా ఛానల్లో అయితే ప్రతి ఒక్కరు ఉపయోగపడుతుంది కాబట్టి సైంటిఫిక్ నేమ్ తో సహా చెప్తుంటానండి నా ఛానల్లో. సో వీటిని కామన్ నేము జంబో నేరేడు అంటారు. అలాగే సైంటిఫిక్ నామం ఏంటంటే సైజీజియం జంబోసా అంటారండి. కామన్ నేమ్ జంబో నేరేడు అంటారు. అలాగే ఏ జాతి, ఏ ఫ్యామిలీ అంటే ఇవి మిర్టేసి జాతికి చెందిన ఫలాలండి. నా చేతిలో చూసో ఎంతో అందంగా ఉన్నాయండి. ఇది చూసుకోండి, పువ్వులు ఈ విధంగా పూస్తాయండి. ఇది చూసారు కదండి, ఇదిగో ఎంతో చక్కగా ఇదిగో జంబో నేరేడు పువ్వులు అండి. సో పువ్వులు కూడా చాలా అట్రాక్టివ్ గా అందంగా ఉన్నాయండి. సో జంబో నేరేడు చూసారు కదా, ఎంతో భలేగా ఉన్నాయి, చూడడానికి చక్కగా ఉన్నాయండి. సో ఈ జంబో నేరేడు రండి చూద్దాం, వీటికి ఒక ఉపయోగాలు తెలుసుకుందామండి ముందుగా. సో వీటి యొక్క ఉపయోగాలు ఏంటంటే అండి, సో ముందుగా ఇవి ఒకసారి నా ఛానల్లో ప్రతిదీ మీకు తిని చూపిస్తామండి. ఎటువంటి భయో ఆందోళన చెందనక్కర్లేదండి. ఎందుకంటే ఏ విధంగా మానవాళికి ఉపయోగపడుతుందో, మానవ సంక్షేమంలో ఎటువంటి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో పండ్లు, ఫలాలు, కూరగాయలు అనేది నా ఛానల్ కాబట్టి ప్రతిదీ చూపిస్తుంటామండి, తిని చూపిస్తుంటాము. మీరండి ఇక్కడ తిని చూపిస్తామండి. ముందుగా నేను పట్టినది కాకుండా మంచి ఇంకా లోపల పండి ఉన్నాయండి. సో ఇదిగో చూసారు కదా ఎంతో చక్కగా ఇదిగో కాసి ఉన్నాయి. ఇదిగో చాలా చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి ఈ జంబో నేరేడు పళ్ళు అండి. ఈ జంబో నేరేడు పళ్ళు ఒక పెద్ద పండు తీసుకున్నాను నేను. ఈ పెద్ద పండు ఏ విధంగా ఉంటుందో తిని చూపిస్తాను నా ఛానల్లో అయితే. ఒకసారి చూపిస్తాను తిని. అదిరిపోయింది, చాలా బాగుంది, చక్కగా ఉందండి చాలా. ఇదిగోండి ఇందులో ఫలం మొత్తం తినానండి. సో ఫలంతో ఒకసారి లోపల చూపిస్తాను. చిన్న గింజ ఉందండి, ఇది మన సీడ్. ఇది మాత్రం తినకూడదు. సో ఇలా తినడం వల్ల ఆయుర్వేద పరంగా, మెడిసిన్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మానవాళికి రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి రక్తస్రావ నివారణకి ఎంతో ఉపయోగపడుతుందండి. సో ఎంతో మానవాళికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఈ జంబో నేరేడు ఉపయోగిస్తుంటామండి, అంటే ఆయుర్వేద పరంగా. సో నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.